పోర్చుగీస్ వాళ్ళు గానివ్వండి, పర్షియన్లు గానివ్వండి, గ్రీకులు గానివ్వండి, అరబ్బులు గానివ్వండి, డచ్ వాళ్ళు గానివ్వండి, ఫ్రెంచ్ వాళ్ళు గానివ్వండి, నైజామ్స్ గానివ్వండి, మొఘల్స్ గానివ్వండి, చివరగా బ్రిటిషర్స్ గానివ్వండి, ఇలాగ ఎంతోమంది ఫారినర్స్, ఫారిన్ ఎంపైర్స్‌కి సంబంధించిన వాళ్ళు మన మీదకి దండెత్తి వచ్చారు. మనల్ని ఆక్రమించుకున్నారు. ఇలా వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి వాళ్ళల్లో వాళ్ళకి చాలా యూనిటీ ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ ఒక 1 వీక్ నుంచి, ఒక 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా కానీ ప్రతి ఒక్కరూ చావా గురించే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఈ మధ్య మనందరం చూస్తూనే ఉన్నాము, బాలీవుడ్ కొంచెం మంచి సినిమాలు లేక, సరైన కలెక్షన్స్ లేక కొంచెం డౌన్లో ఉంది. సో అలాంటి బాలీవుడ్కి ఒక మంచి కిక్ ఇచ్చి, ఒక మంచి బూస్ట్ ఇచ్చి, ఒక గట్టి ఊపిచ్చే సినిమా ఇది ఈ చావా. చెప్పాను కదా, సోషల్ మీడియాలో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ఈ సినిమా మీద ఫుల్ హైప్ నడుస్తుంది. దానికి తోడు ఈ సినిమాని కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 14th రిలీజ్ అయింది. ఫిబ్రవరి 19th ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఒక మేజర్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. సో బయట మాట్లాడుకుంటున్నట్టు ఈ సినిమా మీద ఉన్న ఈ హైప్ కి తగ్గట్టు ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఉందా, అసలు ఇంత హైప్ అవసరమా అనేది అన్ని మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే, ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర, మరాఠా సామ్రాజ్యం, మరాఠా కింగ్డమ్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, ద సీక్రెట్ ఆఫ్ శ్రీలేదర్స్ అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ కింగ్డమ్, ఆ కింగ్డమ్ కి సంబంధించిన ట్రెజర్, సో దాని మీద బేస్ చేసుకుని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నెక్స్ట్ ఈ చావా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాని ఒక నవల్ నుంచి అడాప్టేషన్ చేసుకుని ఈ సినిమా చేశారు. సో ఈ సినిమా నాకు ఎలా ఉంది అని అంటే, మేబీ బయట ఉన్న ఈ టూ మచ్ హైప్ వల్ల, ఒక వారం 10 రోజుల నుంచి ఈ సినిమా మీద వస్తున్న ఒక న్యూస్ వల్ల, సో టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాలో ఏముంటుందో, ఎలా ఉంటుందో అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో సినిమాకి వెళ్ళడం వల్లనేమో నాకు అంతగా అనిపించలేదు. బట్ సినిమా మొత్తం పక్కన పెడితే, లాస్ట్ ఒక 30-40 మినిట్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. రియల్లీ చెప్పాలంటే, ప్యూర్లీ ఒక గూస్ బంప్ సీక్వెన్స్ ఆ లాస్ట్ క్లైమాక్స్ 30-40 మినిట్స్ ఎపిసోడ్. ఆఫ్టర్ బాహుబలి 2 క్లైమాక్స్ తర్వాత అంతలాగా నాకు ప్యూర్ గూస్ బంప్స్ తీసుకొచ్చిన సీక్వెన్స్ ఇదే. నాకైతే పర్సనల్లీ ఆ ఒక్క పోర్షన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే, సింపుల్ గా మనందరికీ తెలిసిందే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి ఇంకా అడ్డు అదుపు లేదు, పూర్తిగా విస్తరించుకోవచ్చు అని అనుకుంటున్న టైంలో మరాఠా సామ్రాజ్యానికి చక్రవర్తిగా, ఛత్రపతిగా శివాజీ మహారాజ్ కొడుకు వారసుడు శంభాజీ మహారాజ్ని ఛత్రపతిగా నియమిస్తారు. ఈ విషయం ఔరంగజేబుకి తెలిసిన తర్వాత కూడా ఛత్రపతి శంభాజీ మహారాజు వల్ల ఏం జరుగుతుందిలే అని అనుకుంటాడు, చాలా తక్కువగా తీసుకుంటాడు. కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ నాయకత్వంలో మరాఠా సైన్యం ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక మేజర్ ఫైనాన్షియల్ విలేజ్ మీద దాడి చేస్తారు. వాళ్ళ రాయల్ ట్రెజర్ ని ఆక్రమించుకుంటారు. దాంతో ఆ విషయం తెలిసిన ఔరంగజేబు ఇంకా మరాఠా సామ్రాజ్యం యొక్క స్ఫూర్తి, మరాఠా సామ్రాజ్యం అంతముందలేదు అని తెలుసుకొని, ఎలాగైనా మళ్ళీ మరాఠా సామ్రాజ్యాన్ని అణిచివేయాలని, వాళ్ళని మళ్ళీ పైకి రాకుండా చేయాలని వాళ్ళ మీదకి పెద్ద ఎత్తున 5 లక్షల మంది సైన్యాన్ని పంపిస్తాడు. ఔరంగజేబు పంపిన ఈ 5 లక్షల మంది సైన్యం మరాఠా సామ్రాజ్యం మీదకి దండెత్తి వస్తూ, మధ్యలో వచ్చే సామాన్య ప్రజలకు సంబంధించిన విలేజెస్ అన్నింటినీ నాశనం చేస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ వస్తారు. అంత భారీ సైన్యాన్ని ఎదుర్కొనే సైన్యం తన దగ్గర లేకపోయినా కానీ, చాలా తక్కువ మంది సైన్యంతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ తన నాయకత్వంలో, అలాగే దక్కన్ అంటే దక్షిణ ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక స్వరూపాలని, అంటే దక్షిణ ప్రాంతంలో ఉన్న అడవులు, కొండలు, లోయలు, వీటన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకొని గెరిల్లా వార్ స్ట్రాటజీతో వాళ్ళ మీద దాడులు చేస్తాడు. వాళ్ళ సైన్యాన్ని చాలా వరకు చంపేస్తాడు. ఛత్రపతి శంభాజీ మహారాజు నాయకత్వంలో ఉన్న సైన్యం ఇదే విధంగా కంటిన్యూ చేసుంటే, ఔరంగజేబు పంపిన మొత్తం సైన్యాన్ని కూడా వాళ్ళు అంతమొందించేవాళ్ళు. కానీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పక్కనే ఉంటూ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన కొంతమంది దేశద్రోహుల వల్ల ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారు ఔరంగజేబు సైన్యానికి బందీ అవుతాడు. సో బ్రీఫ్ గా చెప్పాలంటే ఇదే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్. అయితే ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ మీద నేను చాలా సార్లు ఇంతకు ముందు ఒక వీడియో చేద్దాం సపరేట్ గా అనుకున్నాను, కానీ కుదరలేదు. అదేంటంటే, భారత ఖండం, భారతదేశం మీద ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కొన్ని సామ్రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మన మీద ఎన్నో దాడులు చేశారు, మనల్ని ఆక్రమించుకున్నారు, మనల్ని బానిసలుగా చేసి ఎన్నో దశాబ్దాల పాటు పరిపాలించారు. మనం చిన్నప్పటి నుంచి మన చరిత్ర పుస్తకాల్లో, స్కూల్స్ నుంచి కానీ, పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా మంది దగ్గర నుంచి, చాలా మీడియాస్ నుంచి కూడా మన చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇలా ఎందుకు జరిగింది అని? బికాస్ మనందరం మన దగ్గర చాలా గొప్పగా చెప్పుకుంటాము భిన్నత్వంలో ఏకత్వం అనే, కానీ కాదు, మనది ఏకత్వంలో భిన్నత్వం.
ఏకత్వంలో వ్యతిరేకం. ఎందుకంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న లిస్ట్ చదువుతాను. పోర్చుగీస్ వాళ్ళు కానివ్వండి, పర్షియన్లు కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, అరబ్బులు కానివ్వండి, డచ్ వాళ్ళు కానివ్వండి, ఫ్రెంచ్ వాళ్ళు కానివ్వండి, నైజామ్స్ కానివ్వండి, మొఘల్స్ కానివ్వండి, చివరిగా బ్రిటిషర్స్ కానివ్వండి, ఇలాగ ఎంతో మంది ఫారినర్స్, ఫారిన్ ఎంపైర్స్ కి సంబంధించిన వాళ్ళు మన మీదకి దండెత్తి వచ్చారు, మనల్ని ఆక్రమించుకున్నారు. ఇలా వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి చాలా యూనిటీ ఉంది. కానీ ఆ యూనిటీ మాత్రం ఈ భరతఖండంలో ఉన్న వాళ్ళలో మాత్రం లేదు. ఆ ఏకత్వంలో భిన్నత్వం, ఆ యూనిటీ లేకపోవడం అనేది ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ పాయింట్ మరొక్కసారి మళ్ళీ ఈ సినిమాలో బాగా చెప్పారు. ఇంకా ఫైనల్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు, చాలా బాగా సూట్ అయ్యారు. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది విక్కీ కౌశల్ గారి గురించి. ఆయన సినిమాలు నేను 3 చూశాను, యూరి, మసాన్, ఇప్పుడు చావా. ఈ సినిమాలో అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు. శంభాజీ మహారాజ్ క్యారెక్టర్కి అయితే చాలా బాగా సూట్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే బయట సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. అవేంటంటే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి రామ్ చరణ్కి అలాగే ఎన్టీఆర్కి ఒక గాడ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా విక్కీ కౌశల్ గారికి ఈ సినిమాలో క్లైమాక్స్లో మామూలు ఎలివేషన్ కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారికి ఏ విధమైన ఎలివేషన్ ఉంటుందో, అలాగే ఎన్టీఆర్ గారికి ఎలాంటి ఎలివేషన్ ఉంటుందో, ఆ రెండు అంటే రామ్ చరణ్ గారిని ఒక రాముడి క్యారెక్టర్లో ఒక మంచి ఎలివేషన్ ఉంటుంది కదా, అలాగే కొమరం భీమ్ క్యారెక్టర్కి సంబంధించి ఒక గొలుసులతో కట్టేసి ఆ ఎలివేషన్ ఉంటుంది కదా, ఆ రెండింటిని మిక్స్ చేసినట్టు ఉంటుంది ఈ సినిమాలో విక్కీ కౌశల్ గారికి ఎలివేషన్. క్లైమాక్స్లో శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు డెన్ను దగ్గర గొలుసులతో కట్టేసి ఒక కర్రలకి ఏలాడదీసే సీన్ అయితే మామూలుగా లేదు. రియల్లీ ప్యూర్లీ ఆ క్లైమాక్స్ ఎండింగ్ షాట్ అయితే చాలా బాగుంది. సో ఈ సినిమా మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, బాగుంది. సినిమా మొత్తం కాకపోయినా లాస్ట్ 30-40 మినిట్స్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఆ ఒక్క సీక్వెన్స్ మాత్రం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అసలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.